శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మార్కండేయ మహర్షి చరిత్ర లేదా పురాణ గాథ 2వ అధ్యాయము. పరమశివుని వరం వలన చిరంజీవి అయిన మార్కండేయుడు లోక కళ్యాణార్థమై హిమాలయ ప్రాంతాల్లో తపస్సు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారండి. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత యుగాంతంలో ప్రళయం వచ్చిందండి. ఆ ప్రళయ ప్రభావం వలన భూలోకమంతా అంధకారంలో మునిగిపోయింది. సూర్యచంద్రులు మాయమయ్యారు. ఉల్కలు తోకచుక్కలు తగిలి పర్వతాలు పిండైపోయాయి. చెట్టులు పుట్టలు ఏకమయ్యాయి. అంతరిక్ష ధూళితో నక్షత్రాలు కనుమరుగయ్యాయి. నదులు చెరువులు ఎండిపోయాయి. భూలోకమంతా అగ్ని ప్రజ్వరిల్లి ఆ మంటలు భూలోకం కిందనున్న పాతాళ లోకానికి కూడా చేరి జీవులన్నీ ఆ మంటలకు ఆహుతయ్యాయి. దేవదానవులకు కూడా విపరీతమైన నష్టం కలిగిందండి. ఆ సమయంలో మార్కండేయ మహర్షి విష్ణునామాన్ని జపిస్తూ తపస్సమాధిలో ఉన్నారు. మహర్షి తపోమహిమ వలన ఆ మంటలు ఆయన దగ్గరకు చేరలేకపోయాయి. కానీ ఆయనకు చుట్టుముట్టిన మంటల వేడికి కళ్ళు తెరిచిన మహర్షి తన తపస్సు గురించి మరిచిపోయి తపస్సుకు ఆటంకం రాగానే ఆకలి దప్పికలు మొదలయ్యి చుట్టూ చూసి త్రుళ్ళిపడి లేచి నిలబడి కనుచూపు మేరలో ఉన్న మంటలు తప్ప మరేమీ కానరాలేదండి. భయంతో మార్కండేయుని పెదవులు గొంతు ఎండిపోయాయి. దాహం తీర్చుకోవడానికి నీళ్ల కొరకు వెతకసాగారు. మహర్షి దూరంలో ఒక పెద్ద వటవృక్షం కనపడింది. ఆ మంటల మధ్య ఆ చెట్టు కాలకుండా ఎలా మిగిలి ఉందా అని ఆశ్చర్యపోయి వెంటనే అటు కదిలారు. మంటలు మహర్షికి దారి ఇచ్చాయండి. ఆ చెట్టు నీడకు చేరిన మార్కండేయ మహర్షి విష్ణునామాన్ని జపిస్తూ మరలా తపస్సులో మునిగిపోయారండి. ఆకాశంలో దట్టమైన కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. సన్నగా వర్షం మొదలై కుండపోత వర్షంగా మారిపోయింది. భూమి అంతా ఎటు చూసినా జలమయమయ్యి వర్షం నీటి వల్ల మంటలన్నీ ఆరిపోయాయి. అలా 12 సంవత్సరాలు వర్షం కురిసిందండి. భూమి అంతా ఒక మహాసముద్రంగా మారిపోయింది. అయినా సరే మహర్షి తపస్సు ఆపలేదు. శ్రీహరి అదృశ్య రూపంలో మార్కండేయునితో వత్స, నీవు భయపడకు, నిన్ను నేను రక్షిస్తాను అని అన్నారు. అలా పలికింది విష్ణు భగవానుడు అని గ్రహించని మహర్షి, ఎవడివిరా నువ్వు, కండకావరంతో నాకే ధైర్యం చెబుతున్నావు? నేనేమీ పిల్లవాడిని కాదు, స్వయంగా పరమేశ్వరునితో దీవెనలు పొందిన మార్కండేయ మహర్షిని అని కోపంతో పలికారండి. కానీ ఎటు చూసినా ఎవరూ కనపడకపోవడంతో ఆ మాటలు ఎక్కడి నుండి వచ్చాయి? నిజంగా ఎవరైనా పిలిచారా లేదా నేను భ్రమపడ్డానా అని అనుకున్నారండి. మరలా విష్ణునామ జపం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత ఆ వటవృక్షం నీటిలో తేలడం చూశారు. ఆ చెట్టు కొమ్మలపైన ఒక బంగారు పరుపు పరచబడి ఉంది. దానిపైన ఒక బాలుడు శయనించి ఉన్నారు. ఆ ప్రళయ సముద్రంలో తేలియున్న వటవృక్షంపై చిన్న బాలుడు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మహర్షి ఆ సమయంలో తన ఎదుట ఉన్న బాలుడు విష్ణుమూర్తి తప్ప మరెవరూ కాదని తెలుసుకోలేకపోయారు. ఆ బాలుడు మహర్షితో, ఈ ప్రళయం వలన నువ్వు అలసిపోయి ఉన్నావు, వచ్చి నా కడుపులో సేద తీరు అని ఆహ్వానించారు. మహర్షి ఆ మాటలు జీర్ణించుకోకముందే బాలుని నోటి ద్వారా గర్భంలో చేరిపోయారు. ఆ బాలుని ఉదరంలో సమస్త లోకాలు, ద్వీపాలు, సముద్రాలు, కొండలు, రాజ్యాలు, ప్రాణులు కనపడారండి. విష్ణుమాయను గ్రహించిన మార్కండేయుడు శ్రీహరిని స్తుతించసాగారు. మరుక్షణంలో మహర్షి బాలుని నోటి నుండి బయటపడ్డారు. విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కరించి మార్కండేయ మహర్షిని దీవించారండి. మార్కండేయ మహర్షి 1000 సంవత్సరములు శ్రీహరి సాన్నిధ్యంలో గడిపారండి. ఒకనాడు విష్ణువు మార్కండేయునితో, నీకొక వరం ఇవ్వాలని నిశ్చయించుకున్నాను, ఏమి కావాలో కోరుకో అని అన్నారండి. దానికి మహర్షి, స్వామి, నాకు పురుషోత్తమ క్షేత్రంలో ఒక శివాలయం నిర్మించాలని ఉంది. దీనితో ప్రజలందరికీ శివకేశవులకు భేదం లేదు, ఇద్దరూ ఒకటే అనే సంగతి తెలుస్తుంది అని తన మనసులోని మాటను విన్నవించుకున్నారండి. శ్రీహరి తదాస్తు అని మహర్షి అడిగిన వరాన్ని ప్రసాదించారు. మార్కండేయ మహర్షి త్రిభువనేశ్వర నామంతో శివలింగాన్ని ఉత్కల దేశంలోని పురుషోత్తమ క్షేత్రంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారండి. ప్రస్తుత పూరీ నగరంలోని జగన్నాథ ఆలయానికి ఉత్తరంలో మార్కండేయ సరస్సు వద్ద ఈ శివాలయం ఉన్నది. మార్కండేయుడు అల్పాయుష్కుడిగా పుట్టిన తన భక్తి సాధనతో శివకేశవులను మెప్పించి చిరంజీవి అయ్యారండి.
ఈ భూలోకం ఉన్నంత వరకు మానవ కళ్యాణం కొరకు తపోజీవనం సాగిస్తూనే ఉంటారండి. తెలుసుకున్నాం కదా అండి మార్కండేయ మహర్షి జీవిత చరిత్ర లేదా పురాణ గాథల గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.